నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు. ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేద్దాం. డ్రైనేజీలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు. పందులు కుక్కల సమస్యను పరిష్కరించాలి. ముంపు సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. నగరపాలక సంస్థ అధికారులతో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమావేశం. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్ పై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఫైర్. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు అనే దానిపై ఇంతవరకు నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు అనే దానిపై ఇంతవరకు నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేయడం జరిగింది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యంగ్ లీడర్ నారా లోకేష్లకు కీలక శాఖలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు యంగ్ మినిస్టర్లకు కీలక బాధ్యతలే చంద్రబాబు అప్పగించారు. ఇక హోంమంత్రి ఎవరవుతారనే దానిపై పెద్ద ట్విస్టే ఇచ్చారు చంద్రబాబు. ఎవరూ ఊహించని రీతిలో మహిళ, అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు కేటాయించడం విశేషమని చెప్పుకోవచ్చు. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు. నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ. నాదెండ్ల మనోహర్ ఆహారం, పౌర సరఫరాల శాఖ. వంగలపూడి అనిత హోంమంత్రిత్వ శాఖ. పొంగూరు నారాయణ పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి. సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ. నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ. మహమ్మద్ ఫరూక్ న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ. పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ. కొలుసు పార్థసారథి హౌసింగ్, ఐఎన్పిఆర్ శాఖలు. డోలా బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ. గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ. కందుల దుర్గేష్ పర్యాటకం, సాంస్కృతిక శాఖలు. గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు. బీసీ జనార్దన్ రహదారులు, భవనాల శాఖలు. టీసీ భరత్ పరిశ్రమల శాఖ. ఎస్ సవిత బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ శాఖలు. వాసంశెట్టి సుభాష్ కార్మిక, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్. కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ, ఎంపవర్మెంట్ శాఖలు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా, యువజన, క్రీడా శాఖలు తదితరులకు ఇవ్వడం జరిగింది. పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం, ప్రగతి ప్రభంజనం, జగతి విరాజనం, అదిగో వస్తుంది తెలుగు తేజం. జయ హో, జయ హో, జయ హో చంద్రన్న. రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ, చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ. ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ, నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ. రాష్ట్రానికి నీ నాయకత్వం
ప్రభంజనం జగతి విరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం జయ హో జయ హో జయ హో జగన్న రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా అంధుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరప చారిత్రక రాజమహేంద్రవరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా పనిచేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు కోరారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ దినేష్ కుమార్తో కలిసి నగరపాలక సంస్థ అధికారులతో ఈరోజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ముందుగా ముఖ్య అధికారులను పరిచయం చేసుకుని వారి శాఖలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రతిపాదనకు వచ్చిన పనులను కమిషనర్ దినేష్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో హడావిడిగా చేసిన పనుల వల్ల నగరంలో ముంపు సమస్య పెరిగిపోయిందని, చిన్నపాటి వర్షానికి నగరం జలమయంగా మారుతుందని అన్నారు. ముంపు సమస్య పరిష్కారానికి నగరంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ కోరారు. నగరంలో ఎప్పటి నుండో సమస్యగా ఉన్న పందులు, కుక్కల బెడదను తొలగించాల్సిన అవసరం ఉందని, దీనిని చట్టపరంగా, న్యాయపరంగా ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలో అధికారులు సూచించాల్సిన అవసరం ఉందన్నారు. పందులు, దోమలు పెరిగిపోవడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని, దీని మీద ప్రజారోగ్య విభాగం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వర్షాకాలం గనుక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తుగానే దానిపై కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని సూచించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, తాను డివిజన్ల వారీగా పర్యటన చేసి తగిన సూచనలు చేస్తానని చెప్పారు. అందరూ సమిష్టిగా పనిచేస్తే ఆరోగ్య రాజమహేంద్రవరాన్ని స్థాపించడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలో పూడికతీత పనులు పెండింగ్లో ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పిఎం సత్యవేణి, ఎంహెచ్ఓ వినూత్న, వివిధ విభాగాల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా సర్వసాధారణం, కానీ ఫుల్ లెంత్ టీమ్ తోటి ఒక ప్రాపర్ రివ్యూ అన్నది ఆన్ రికార్డ్ చేయాలన్నది ఈ డిపార్ట్మెంట్ మీదే ఆలోచించడం జరిగింది. కారణం, ఈ నగరానికి ఎక్కడి నుంచి వచ్చిన వారైనా సరే వచ్చిన తర్వాత నగరం బాగుంది అని అంటే మొట్టమొదటిగా చూసే అంశం శానిటేషన్. బాగుందంటే నగరం బాగుంది అని అంటారు. మీరు ఎన్నైనా ప్రొవైడ్ చేయండి, ఎన్నైనా క్లీన్ గా లేకపోతే ఇంత పెట్టారు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఊర్లోని ఉన్నాయి, అవి ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, శుభ్రంగా లేదనే మాట చాలా ఈజీగా చెప్పడం జరిగింది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఓటమి తరువాత జగన్ పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ప్రతిపక్ష పాత్రపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. తమిళనాడు తరహాలో 11 స్థానాలే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలని సూచించారు. రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. కరుణానిధికి 7 స్థానాలు, జయలలితకు 4 స్థానాలు వచ్చిన సమయంలో వారు సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తే అలాంటి అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఉల్లిపాయ ధర పెరిగి ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయిందని ఉండవల్లి గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరుగుదలే వైసీపీ ఓటమికి కారణంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు.
బీజేపీ పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తు లేకపోతే ప్రధాని మోడీకి నష్టమని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టాలని సూచించారు. వీరు ఏం చెబితే అదే జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ ఏర్పాటు సాధించాలని ఉండవల్లి సూచించారు. తాజాగా జగన్ సైతం పార్టీ ఎమ్మెల్సీలతో సమీక్ష సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కేంద్రంలో అవకాశం ఉన్నా చంద్రబాబు ప్రత్యేక హోదా కోరటం లేదన్నారు. ఇప్పుడు ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది. ఇక్కడ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టే మోడీ గారికి స్మూత్గా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది. అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఏ ఆంధీ హై అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీర్చుకుని, ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజున కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో కానీ పవన్ కళ్యాణ్ మాటను అంగీకరించబోయినట్టయితే ఈవేళ నా పరిస్థితి ఇది కాదురా బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన, ఈ ఏలియన్స్ అవడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో, ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈవేళ ఉన్న సినేరియోలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డినై చేసింది. అన్నిట్లోకి చాలా దారుణంగా డినై చేసింది ఏంటంటే, విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు 30,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది, అది ఇందులో కూడా పెట్టారు, యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని 3,000కో 4,000కో కుదించేశారు. అది మొన్న జూన్ 2వ తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు. 32,625 కోట్ల 25 లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి వాళ్ళు ఇచ్చింది 5,617 కోట్ల 89 లక్షలు ఇచ్చారు. ఇక అక్కడి నుంచి ప్రారంభమై ప్రతి దాంట్లోనూ కూడా పోలవరం మీరే అడిగితే ఇచ్చామని, పోలవరంలోనూ అలాగే 2014 రేట్లు ఇస్తామని, ఎందుకంటే పూర్తి మెజారిటీతో ఉన్నారు వాళ్ళు. ఈవేళ మీరేం చెప్తే జరుగుతుంది, మీరు దాన్ని జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ, పోలవరంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కాంప్లెక్సు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని ఆస్తులు, ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది, మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అందరూ తెలుసు అక్కడ. ఈ సమయంలో మీరు రావటం, ఇంత పెద్ద మెజారిటీతో రావటం, దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది. చేయడానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి చర్యలతో తెలుగు జాతి తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారని అన్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకుంటూనే చంద్రబాబు పనులు ప్రారంభించారని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారని, భారీగా ఉద్యోగాల భర్తీకి పనులు ప్రారంభించారని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల తన అనుభవానికి మంత్రి పదవి వస్తుందని ఆశించానని, అయినా మంత్రి పదవి రాలేదని, తనకు అసంతృప్తి లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సీఎం చంద్రబాబు మాట తప్పలేదు, మడమ తిప్పలేదని, తొలి సంతకంతోనే ఎన్నికల హామీలు నెరవేర్చారని, జగన్ సహా దోపిడీ చేసిన అధికారులను శిక్షించాలని బుచ్చయ్య చౌదరి కోరారు. ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు. ఒకటి, నిరుద్యోగ యువత కోసం ఏనాడు లేనన్ని పోస్టులు 16,000 పైచిలకు పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్కి అప్పచెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలని, ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా. ఇదొక చరిత్ర. మరో చరిత్ర,
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేసిన కృషి ఇది. డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని ఇవాళ జీవో మొదటి సంతకం పెట్టారు. నిరుద్యోగ యువతకి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 లక్షల రూపాయలు 2 లక్షల మంది చొప్పున ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని ముందు పెట్టుకొని సాగుతూ ఉంది. అలాగే పెన్షన్, గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇస్తానని దగా చేశాడు. అదే తెలుగుదేశం హయాంలో 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి పాత దాంతో కలిపి 5,000 రూపాయలు ఆ రోజు ఇచ్చాం. అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన రోజునే జీవో నెంబర్ 43 13/6/2004 ఫస్ట్ జీవో ఇవాళ పెన్షన్లు పెంచుతూ 3,000 రూపాయలు నుంచి 4,000 రూపాయలకు ఒకేసారి 4,000 రూపాయలు కాకుండా ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చేలాగా 7,000 రూపాయలు ప్రతి పెన్షన్దారికి ఇచ్చేయాలంటే నిర్ణయం వాళ్ళ అమలు జరుగుతూ ఉంది. అలాగే వికలాంగులకు 6,000, అలాగే కుష్టి వ్యాధిగ్రస్తులకు కానీ పూర్తి డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకి కానీ భారీ ఎత్తున పెన్షన్లు పెరిగినాయి. 13 రకాల పెన్షన్లు ఉన్నాయి. 13 రకాల పెన్షన్లు కూడా ఇవాళ 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందరికీ దీనివల్ల లబ్ధి చేకూరిపోతూ ఉంది. మాట తప్పలేదు, మడం చెప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ దానిలో భారీ ఎత్తున ఉన్నాయి. ఇవాళ జీవోల ప్రకారం చూస్తే కొంతమందికి 15,000 రూపాయలు కూడా పెన్షన్ రాబోతుంది, కొంతమందికి 10,000 రూపాయల పెన్షన్ రాబోతుంది. కళాకారులకి అందరికీ కూడా ఇవాళ దీనివల్ల ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్లు, వేవర్ పెన్షన్లు, టాడీ టాపర్సు, ఫిషర్మెన్, సింగిల్ ఉమెను, ట్రెడిషనల్ కాబ్లర్సు, ట్రాన్స్జెండర్సు, ఏఆర్టీ, డప్పు ఆర్టిస్టులు, పెన్షన్ టు ఆర్టిస్టు, ఇలాగా ఇన్ని రకాల పెన్షన్లు ఈరోజు అమలు అవుతున్నాయి. ఎందుకంటే ఇంత భారీగా ప్రజలను ఆదుకోవటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు, అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, భారీ ఎత్తున సహాయం అందబోతూ ఉంది. ఈ రోజున అన్నా క్యాంటీన్, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం. 5 రూపాయలకే మంచి భోజనం పెట్టాం. పేదలకు అండగా నిలబడ్డాం. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. తిరిగి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం, దాన్ని విస్తృతపరుస్తాం. ఇంకా వివిధ ప్రాంతాలకి చేర్చేలాగా ఆ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి సూచించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడపా శ్రీహరి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ పురంధేశ్వరి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్కు అభినందనలు తెలియజేశారు. కొత్త ప్రభుత్వం చేసే అభివృద్ధికి ప్రతిపక్షంగా పూర్తిగా సహకరిస్తామని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే కక్ష సాధింపు విధానాలు సరికాదన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేయడం సరైనది కాదన్నారు. శిలాఫలకమే అయినప్పటికీ ప్రజాధనాన్ని నాశనం చేయడం సరికాదన్నారు. అయితే ఈ చర్యను సరిచేస్తూ ఆదిరెడ్డి అప్పారావు అక్కడ శిలాఫలకాన్ని పునరుద్ధరించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు ఏ విధంగా తమ కార్యకర్తలను నడిపిస్తారో అదేవిధంగా తమ నాయకులు మార్గాని నాగేశ్వరరావు కూడా కార్యకర్తలను క్రమశిక్షణలో నడిపిస్తారని అన్నారు. మోరంపూడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కొరకు ఎంపీ మార్గాని భరత్ చూపిన చొరవ, కృషిని ఎవరూ కొట్టిపారేయలేదని అన్నారు. గత టీడీపీ హయాంలో ఫ్లైఓవర్కు సంబంధించి పేపర్ వర్క్ జరిగి ఉండవచ్చని, భరత్రామ్ కృషితో 80% వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వెనక్కిపోతే తిరిగి మంజూరు చేయడానికి భరత్రామ్ కృషి చేయడం ప్రజలందరికీ తెలిసిందే అని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఫ్యాక్సినిస్ట్ అని, రౌడీ అని ప్రచారం చేశారని, అయితే ఆయన అధికారంలోకి వచ్చాక తనలోని కోపం నరం తెగిపోయిందని ప్రకటించి ఎటువంటి రాజకీయ కక్షలకు దిగలేదని గుర్తు చేస్తూ ఈ విషయంలో రాజకీయాలలో ఎవరైనా వైఎస్ను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు పక్కన పెట్టి నగరంలో ఆరోగ్యకరమైన రాజకీయాలకు తెరలేపాలని సూచించారు. రాజకీయాల్లో ప్రతిపక్షాలే తప్ప శత్రువులు ఉండరన్నది గుర్తెరగాలి అని అన్నారు. తమ పార్టీ ఘోరమైన ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటున్నామని అన్నారు.
కార్యకర్తలను దూరం పెట్టడం కారణంగానే ఈ ఓటమిగా భావిస్తున్నామని అన్నారు. ఇంకా లోతుగా విశ్లేషణ చేసుకుంటామని, ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తామని అన్నారు. ఐపాక్ సిబ్బంది జీతాలు ఇస్తేనే గాని పనిచేయరని, అయితే కార్యకర్త జెండా కోసమే పనిచేస్తారని అన్నారు. అలాంటి కార్యకర్తను విస్మరించడం పట్ల క్షమాపణ కోరుతున్నామని అన్నారు. పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అన్ని విధాల కార్యకర్తలకు అందుబాటులో ఉండి పనిచేస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకుని విజయం దిశగా నడిపించడానికి పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేస్తామని అన్నారు. ఆదిరెడ్డి కుటుంబం అరెస్ట్ వెనుక మార్గాని భరత్రామ్ లేరన్నారు. భరత్రామ్పై కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ఆయనేమీ తప్పులు చేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీనియర్ నాయకులు నక్కా శ్రీనగేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని వదులుకొని సంక్షోభ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లు వేసినప్పటికీ సీట్లు రాలేదన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి గత ఎన్నికల తర్వాత చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలు చేస్తారో 6 నెలలు ఏడాదిలోగా ప్రజలకే తెలుస్తుందన్నారు. తాటికాయ తీసుకుని ఈతకాయ ఇవ్వడం చంద్రబాబు నైజం అన్నారు. కూటమి కట్టి విజయ పదంలో తీసుకువెళ్లిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, సంక్షేమ పథకాల అమలుతో పాటు కక్షపూరిత రాజకీయాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైనే ఉందన్నారు. రాజానగరంలో రాజా, సిటీలో భరత్రామ్, అనపర్తిలో సాంప్రదాయబద్ధంగా గెలిచే సీట్లను ఓడిపోవడం అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. మేము వేసిన ఓట్లు ఎక్కడికి పోయాయని ప్రజలే అడుగుతున్నారని గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, పితాని లక్ష్మీకుమారి, కడలి వెంకటేశ్వరరావు, ఎస్వి శ్రీనివాస్, పెంకే సురేష్, బిల్డర్స్ చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా, మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, ముఖ్యంగా ఏదైతే 2019, 2024 ఈ 5 సంవత్సరాలు మీరు మాకు అందించిన తోడ్పాటు, సహకారం మరవలేనిది. ఎంత క్లిష్టమైన సమయంలో అప్పటికప్పుడు చెప్పినప్పుడు కూడా మీరు వెంటనే వచ్చి ప్రజా శ్రేయస్సు కోసం మీరు ఇచ్చిన కవరేజ్, మంచిని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లారన్నది మేము ఎప్పటికీ కూడా కృతజ్ఞులై ఉంటాం. రాజమండ్రి ప్రెస్ క్లబ్కి హలో అలాగే గత నెల రోజులుగా ఈ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి గారు కందులు దుర్గేష్ గారికి నా తరపున, పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు ఏదైతే ఓట్లేసి గెలిపించారో మీ అందరినీ, ప్రజలకు అనుగుణంగా మీ పాలన ఉంటుందని ఆశిస్తూ రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి మీతో పాటు మేము కూడా తోడ్పడతామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు జరుగుతున్న పరిణామాలు, గెలిచిన పార్టీ అవ్వచ్చు, ఓడిన పార్టీ అవ్వచ్చు, ఇద్దరూ కూడా ప్రజల దృష్టిలో చులకన అవ్వకుండా హుందాగా ప్రవర్తిస్తూ ఎవరి పాత్ర వాళ్ళు, ప్రతిపక్ష పార్టీగా మేము, అధికార పార్టీగా మీరు, మన యొక్క పాత్ర దిగ్విజయంగా పోషించాలని, ప్రజల ఆశలకు అనుగుణంగా మెలగాలని కోరుకుంటూ, కానీ మరీ ముఖ్యంగా రాజమండ్రిలో జరుగుతున్న ఈ పరిణామాలు నిన్నటి రోజు ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు ఆదిరెడ్డి అప్పారావు, జనసేన కోఆర్డినేటర్ అనుశ్రీ సత్యనారాయణ గారు ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక కొత్త సాంప్రదాయానికి ఏదైతే వాసిరెడ్డి బాబీ గారు వాళ్ళ అనుచరుగణం
సరే, ఎవరు ప్రేరేపించారు ఏంటన్నది పక్కన పెడితే వారు ఆవేశపూరితంగా పబ్లిక్ ప్రాపర్టీ, అది శిలాఫలకం రాయి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏ విధంగా అయితే ఆవేశపూర్వకంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని ఒప్పుకుంటూ దాన్ని రీఇన్స్టాల్ చేశారో, ఈ సాంప్రదాయానికి మేము కూడా ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా కూడా తప్పు జరిగితే కనుక మేము కూడా మా నాయకుల్ని మా శ్రేణుల్ని సరైన దారిలో నడిపిస్తామని, ఫ్లైఓవర్ ఎవరు కట్టారు, ఎవరు తీసుకొచ్చారు శాంక్షన్స్ అన్నది సరే మీరు అంటారు, మేము అంటాం. మీరు పాత్ర మీరు పోషించారు, మా పాత్ర మేము పోషించాం. పేపర్ వర్క్ మీరు చేశారు, కన్స్ట్రక్షన్ వర్క్ మేము చేసాం. 75 to 80% ఆఫ్ ద వర్క్ మా హయాంలో జరిగింది. మిగిలింది ఏదైనా ఉంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో జరుగుతుంది. 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎప్పుడు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి పరిపాలన చేశారని, 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మరోసారి దాన్ని రుజువు చేస్తూ తొలి 5 సంతకాలు అభివృద్ధి, సంక్షేమం కోసమే చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు తొలి 5 సంతకాలు అభివృద్ధి, సంక్షేమం కోసం పెట్టినందుకు పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో రాక్షస ప్రభుత్వాన్ని ప్రజలు పక్కన నెట్టారని, చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడిని ప్రజలు కోరుకున్నారని, అందుకే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజా విజయం నమోదైందని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నేరుగా 1,00,000 మంది మాత్రమే చూసిన టీవీల ద్వారా, ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా, మొబైల్ ద్వారా కోట్లాది మంది వీక్షించారని గన్ని కృష్ణ తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చారో ఆ హామీలను నెరవేరుస్తూ తొలి 5 సంతకాలను అభివృద్ధి, సంక్షేమం కోసమే కేటాయించారని అన్నారు. లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించేలా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసే దస్త్రంపై నిరుద్యోగుల సమక్షంలో మొట్టమొదటి సంతకం చేశారని అన్నారు. జగన్ చేతిలో మోసపోయిన నిరుద్యోగులకు చంద్రబాబు అండగా నిలిచారని కొనియాడారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యంత దుర్మార్గపు రాక్షస చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై భూ వివాదాల బాధితులు, రైతుల సమక్షంలో చంద్రబాబు 2వ సంతకం పెట్టారని తెలిపారు. ఈ యాక్ట్ రద్దు కోసం తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జిగా చాలా సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించి పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన 2వ సంతకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రతా పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతూ లబ్ధిదారుల సమక్షంలో 3వ సంతకం చేశారని, అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల విషయంలో తొలి నుంచి చంద్రబాబు వారి పక్షాన నిలుస్తూనే ఉన్నారని అన్నారు. యువత, విద్యార్థుల్లో నైపుణ్యాలు గుర్తించి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు వీలుగా నైపుణ్య గణన, స్కిల్ సెన్సస్ దస్త్రంపై విద్యార్థులు, యువత సమక్షంలో 4వ సంతకం చేయడం వలన యువతలో ఆనందోత్సాహాలు వచ్చాయని అన్నారు. లక్షల మంది పేద ప్రజలు, అభాగ్యుల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ పేద ప్రజల సమక్షంలో 5వ సంతకం చేశారని, జగన్ అధికారంలోకి రాగానే పేదవాడి కడుపు కొడుతూ అన్నా క్యాంటీన్లు మూసివేయడం దారుణమని అన్నారు. నందమూరి తారక రామారావు ఆశయాల్లో ఒకటైన పేదవాడికి పట్టెడు కూడు పెట్టాలన్న ఆలోచనను చంద్రబాబు కొనసాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డిలా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడబోరని, ప్రజలు ఇచ్చిన అతి పెద్ద ఘన విజయాన్ని బాధ్యతగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెట్టే పనిలో మాత్రమే ఉంటారని అన్నారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలను, అభివృద్ధిని చంద్రబాబు చేపడతారని అన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే అమలు చేసి పన్నులు, ధరల రూపేణా దోపిడీకి పాల్పడితే ప్రజలు ఏ విధంగా చీకొడతారో ఎన్నికల్లో చూశామని అన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులను వినియోగించి సంపద సృష్టిస్తారని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న ఆత్మీయ మిత్రులు కందుల దుర్గేష్కి
కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న దివంగత నేత కింజారపు ఎర్రంనాయుడు కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడుకు గన్ని కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది గనుక ఎలాంటి పదవులు ఆశిస్తున్నారని మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు గన్ని సమాధానమిస్తూ పదవుల కోసం తాను ఏనాడు ఎవరిని అడగలేదని, పార్టీకి తాను చేసిన సేవలు గుర్తిస్తే ఆ పదవులే తన దగ్గరకు వస్తాయని సమాధానమిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాచపల్లి ప్రసాద్, శెట్టి జగదీష్, జక్కంపూడి అర్జున్, సంసాని ప్రసాద్, మల్లా వెంకట్రాజు, సింహాద్రి కోట్లింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, వానపల్లి శ్రీనివాసరావు, ఆడారి లక్ష్మణరావు, ఎం పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ ద్వారా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కలిపి 15 రూపాయలకి అది అందరికీ కూడా ఇవ్వడం ఎంతో మంది పేదలకి. మన రాజమండ్రిలో కూడా అక్కడ అంబేద్కర్ స్టాట్యూ, గోకారం బస్ స్టాండ్ అక్కడ, అదేవిధంగా ఇక్కడ క్వారీ సెంటర్లోని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 3 క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ఎంతో మంది అన్నమో రామచంద్ర అనే వాళ్ళకి చాలా మంచి క్వాలిటీ భోజనం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. దానికి 15 రూపాయలు ప్రజల నుంచి ఛార్జ్ చేసిన, అంటే 3 కలిపి 15 రూపాయలు ఛార్జ్ చేసిన గవర్నమెంట్కి ఆ 3 కలిపితే 78 రూపాయలు 79 రూపాయల దాకా అయ్యేది. అది ఎన్నో కోట్లు దీని మీద వెచ్చించారు చాలామంది. మేము కూడా అప్పుడు ఇక్కడ అన్న ఏదైతే క్వారీ సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన మేము కూడా పిలిపించాం. అప్పుడు ఎవరైనా మా కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ వాళ్ళ ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు, బర్త్డేలు జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ వంతుగా వాళ్ళు డొనేట్ చేసి భోజనాలు పెట్టండి అని చెప్పేసి పిలుపునిచ్చాం. చాలామంది మా వాళ్ళు చేశారు. అది అదేవిధంగానే భవిష్యత్తులో కూడా అన్నా క్యాంటీన్ ఎందుకంటే శిథిలమైపోయింది, మాకు దారుణం అన్నమాట. అక్కడ క్వారీ సెంటర్లో అన్నా క్యాంటీన్ చూసినా, లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా క్యాంటీన్ చూసినా ఎంత దారుణంగా అంటే దాన్ని పూర్తిగా పాడుపడిపోయిన భవనాలలాగా, బూత్ బంగ్లాలాగా తయారు చేస్తారు ఈ గవర్నమెంట్. ఎందుకు అంత కసి ఎందుకు అర్థం కాదు. వాళ్ళు మొట్టమొదట ఈ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడానికి, వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్యంగా ఫస్ట్ కాని ఏంటంటే వాళ్ళు ప్రజా దర్బార్ని కూలగొట్టడంతో, అదే ప్రజావేదికను కూలగొట్టడంతో వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం ద్వారా పతనం పూర్తి అయిపోయింది. అప్పుడే అన్నాను నేను, అది వాళ్ళ చంద్రబాబు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శవపేటిక మీద ఆఖరి మీద ఆ శవపేటిక అనడం భావ్యం కాదేమో, కానీ నేను దానికి ఇంగ్లీష్లో తెలుగులోకి అనువదిస్తే అదే ఉంటుంది. ఆఖరి శవపేట మీద ఆఖరి మేకు కొట్టుకున్నట్టు అయింది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అనేది. దాని మూలంగా గవర్నమెంట్ పతనం స్టార్ట్ అయింది. ఏదైనా కానీ ఒక అభివృద్ధి కారకమైన, ఒక సంక్షేమ కారకమైన ఒక ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్న భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైల్స్ తొలి సంతకాలు కూడా ఈ ఫైల్స్ మీదే పెట్టడం అనేది చాలా ఆనందదాయకం, చాలా శుభసూచకం. ఇది ప్రజలందరూ కూడా నిశ్చింతగా మీరు అందరూ కూడా ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వేసిన ఓటు ఎప్పటికీ కూడా వృధా కాకూడదు. గతంలో ఉన్న మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ తెచ్చుకున్న, ఈ కూటమి తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఈ ముగ్గురు కలిసిన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం. కాబట్టి మనం ఆశలు ఒమ్ము కావని చెప్పి నిరూపించడం కోసం నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ సంతకాలు చేశారు. ఇవన్నీ కూడా ఆచరణలోకి రావాలని చెప్పి మనం ఆశిద్దాం. విజన్ అకాడమీలో నీట్ ఎంసెట్లలో ర్యాంకులు పంట పండించింది. సామాన్య విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి అసామాన్య విద్యార్థులుగా తీర్చిదిద్దడమే తమ అకాడమీ లక్ష్యమని విజన్ డైరెక్టర్ యాగా గోవిందరాజు చెప్పారు. స్థానిక దానివాయిపేటలోని విజన్ అకాడమీ నీట్ ఎంసెట్లలో ర్యాంకుల పంట పండించింది. నీట్లో జక్కా హనుదీప్ అనే విద్యార్థి 578 మార్కులు సాధించి బెస్ట్ ర్యాంకర్గా నిలిచాడు. మరో 12 మందికి పైగా విద్యార్థులు ర్యాంకులు సాధించారు. అలాగే ఎంసెట్లో 350కి పైగా ర్యాంకులను విజన్ అకాడమీ సాధించింది. ఈ నేపథ్యంలో అకాడమీ డైరెక్టర్ యాగా గోవిందరాజు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ర్యాంకర్లను అభినందించారు. సామాన్య విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి అసామాన్య విద్యార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ అకాడమీ లక్ష్యమని ఆయన చెప్పారు. ఏ మాత్రం నీటి మీద అవగాహన లేని విద్యార్థులను కూడా చేర్చుకుని తగిన శిక్షణ ఇచ్చి ర్యాంకులు సాధించేలా చేస్తున్నామని ఆయన చెప్పారు.
టాలెంట్ గల విద్యార్థులతో పాటు మంచి ఫ్యాకల్టీ, మంచి సిబ్బంది కారణంగానే ర్యాంకులు సాధించగలుగుతున్నామని గోవిందరాజు చెప్పారు. 2018లో నెలకొల్పిన తమ అకాడమీ నార్మల్ స్టూడెంట్స్ని చేర్చుకుని మంచి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నామని, ఇప్పుడు 12 ర్యాంకులకు పైగా నీట్లో సాధించగా వచ్చే లాంగ్ టర్మ్ కోచింగ్లో 30 మందికి ర్యాంకులు రావాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు. జువాలజీ ఫ్యాకల్టీ సతీష్ బాబు, బోటనీ ఫ్యాకల్టీ పి శ్రీనివాసరావు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఎంఎస్ఆర్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ ప్రసాద్ తదితరులు మంచి శిక్షణ ఇవ్వడం వలన తమ సంస్థకు ర్యాంకులు వస్తున్నాయని గోవిందరాజు చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నీట్లో 578 మార్కులు తెచ్చుకున్న జక్కా హనుదీప్, ఎంసెట్లో 2078 ర్యాంక్, నీట్లో 415 మార్కులు సాధించిన తోటా సాదిక మాట్లాడుతూ మంచి ఫ్యాకల్టీ ఇచ్చిన కోచింగ్ కారణంగా తమకు మంచి మార్కులు వచ్చాయని, ప్రణాళికబద్ధంగా శిక్షణ ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత అని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను గోవిందరాజు, విజన్ అకాడమీ డైరెక్టర్. ఇటీవల రిలీజ్ అయినటువంటి నీటు అండ్ ఎంసెట్ ఫలితాలలో మా యొక్క విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క సందర్భాన్ని బేస్ చేసుకుని ప్రతి విద్యార్థికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క విజయంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి ఫ్యాకల్టీ, అలాగే ముఖ్యంగా స్టాఫ్ మరియు ఇతర సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క ఉత్తమ ర్యాంకులు సాధించడం అన్నది మాకు మరింత బాధ్యతనిచ్చే అంశంగా మేము పరిగణలోకి తీసుకుంటూ కూడా మున్ముందు ఇంకా మరిన్ని ఎన్నో మంచి మంచి ర్యాంకులు సాధించే విధంగా ఇన్స్టిట్యూట్ వైపు నుంచి పూర్తిగా కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేసి అతి సాధారణ విద్యార్థులను సైతం అసాధారణ విద్యార్థులుగా మారుస్తూ వాళ్ళని విజయ తీరాలకు చేరుస్తూ ఈ విధంగా మా వైపు నుంచి విజన్ నుంచి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే అతి సాధారణమైన కాలేజెస్లో చదివిన విద్యార్థులను నీట్ ర్యాంకర్స్గా, అలాగే ఎంసెట్లో ఉత్తమమైన ర్యాంకర్లుగా తయారు చేయడం నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఈ యొక్క విజయం వెనుక ప్రతి ఒక్కరి యొక్క కృషి కూడా ఉంది. స్టూడెంట్ యొక్క టాలెంట్, స్టూడెంట్ యొక్క ప్రతిభ ఇందులో ఎంతవరకు ఉందో అదే విధంగా విజన్ వైపు నుంచి, మా వైపు నుంచి, ఫ్యాకల్టీ వైపు నుంచి, అలాగే మా స్టాఫ్ వైపు నుంచి కూడా ఆ ప్రోగ్రామింగ్ రన్ చేయడంలో ప్రతి విషయంలో వాళ్ళ పట్ల కేరింగ్ తీసుకోవడం విషయంలో ప్రతిదీ కూడా మేము పక్కాగా మెయింటైన్ చేసి ఆ ప్రోగ్రామింగ్ సక్సెస్ అయ్యే విధంగా ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్కి ర్యాంక్స్ రావట్లేదు అని చెప్పి ఫీల్ అయ్యి మా దగ్గరికి జాయిన్ అయ్యారో అలాంటి స్టూడెంట్స్ని కూడా ఈరోజు బెస్ట్ ర్యాంకర్స్గా తయారు చేసి వివిధ మెడికల్ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ సీట్స్ వచ్చేలాగా మా వైపు నుంచి తీవ్ర ప్రయత్నం అయితే 100% చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా విజన్ అన్నది రాజమండ్రిలో స్టార్టింగ్ 2018లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. 2018లో స్టార్ట్ అయిన తర్వాత వివిధ కారణాలతో ఎడ్యుకేషన్ దూరమైన విద్యార్థులను చేరదీసి వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బెస్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి, కెరీర్ పరంగా వాళ్ళకి బెస్ట్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో విజన్ స్టార్ట్ చేయడం 2018లో. తర్వాత కోవిడ్ రావడం, 2022లో ఫస్ట్ టైం నీట్, ఎంసెట్, జేఈ మెయిన్స్ కోచింగ్లో అడుగుపెట్టిన టైంలో కూడా చాలా మంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వీటిలో ఉన్నారు. మీరు ఎంసెట్ ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ వీటిలో మీకు అవగాహన లేనప్పుడు అందులోకి ఎంటర్ అయ్యి మీరు తీవ్రంగా నష్టపోతారు వద్దని చెప్పి చాలా మంది హెచ్చరించినా సరే పిల్లలకు ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు 2022లో 120 మందితో బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. 120 మంది కూడా బెస్ట్ ఎడ్యుకేషన్, వాళ్ళకి బెస్ట్ ర్యాంక్స్, బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ కాలేజెస్లో సీట్స్ రావడం నిజంగా మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి 2022లో ఫస్ట్ లాంగ్ టర్మ్ స్టార్ట్ చేయడం. అదేవిధంగా 2023 రిజల్ట్స్ వచ్చేసరికి కూడా మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బెస్ట్ రిజల్ట్ అందరికీ కూడా వచ్చింది. నార్మల్ స్టూడెంట్స్ కూడా బెస్ట్ ర్యాంక్స్ వచ్చాయి. 2024 వచ్చేసరికి ఆల్ ఇండియా లెవెల్ నీట్ ఎగ్జామ్లో 578 జే హనుదీప్ 578 మార్కులతో అకాడమీ తరఫున ఫస్ట్ ర్యాంకులు, బెస్ట్ మార్క్స్తో రావడం జరిగింది. మెడికల్ సీట్ కొట్టడం జరిగింది. ఈ విధంగా అంచనా ప్రకారం ఈ సంవత్సరం వచ్చిన మార్క్స్కి అనుగుణంగా 12 మంది వరకు మెడికల్ సీట్స్ కొట్టే అవకాశం విజన్ వైపు నుంచి ఉండడం నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయంగా. నీట్ క్రాక్ చేయాలంటే ముఖ్య కారణం ఎన్సీఆర్టీ బాగా చదువుకోవాలి. అది ముఖ్యంగా విజన్ అకాడమీలో ఎన్సీఆర్టీ బాగా స్ట్రాంగ్గా చెప్పారు అండ్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా బాగా చెప్పారు. అవే మాకు పేపర్లో వచ్చాయి. కూడా సేమ్ నీట్ ప్యాటర్న్లోనే మాకు ఎగ్జామ్స్ కూడా జరిగాయి. అదంతా అది అనిపించింది. రావాలి. ఆల్మోస్ట్ నా ఎగ్జామ్ సెంటర్లో అయితే 25 మినిట్స్ వేస్ట్ అయిందండి. 25 మినిట్స్ వేస్ట్ అయింది. కేసు కూడా వేసానండి నేను.
జస్టిస్ అయితే రాదు మన ఇండియాలో మనకి, బట్ దాని గురించి ఎందుకంటే మాట్లాడడం. మెయిన్ ఎన్సీఆర్టీ బేస్డ్ అందరూ అదే అంటారు, ఎన్సీఆర్టీ ఎక్కువ చదువుకోవాలని చెప్పి. సో నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? విజన్ అకాడమీ ఎన్ని గంటలు రోజు ట్రైన్ చేశావు? విజన్ అకాడమీలో నేను స్టార్టింగ్ డే స్కాలర్లో వచ్చేదాన్ని, కానీ అప్పుడు నాకు టైం సరిగా సరిపోయేది కాదని చెప్పి డైరెక్టర్ సారే ఫోర్స్ మీద హాస్టల్కి తీసుకొచ్చారు నన్ను. అప్పుడు ఇంకా మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 9 వరకు కూడా క్లాసెస్ జరుగుతూ ఉండేవి హాస్టలర్స్కి. తర్వాత ఎవరైనా చదువుకోవాలంటే స్టడీ అవర్స్ కూడా ఉంటాయి. ఇన్ని మంచి ర్యాంకులు సాధించినందుకు నాకు విజన్ అంటే ఏదో చిన్నదేమో ఇన్స్టిట్యూట్ అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ, వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ కానీ, వీళ్ళు ఇచ్చే మెటీరియల్ కానీ, వీళ్ళు ఫాలో అయ్యే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, మ్యాక్సిమం అంటే క్వశ్చన్స్ మార్చాము కానీ ప్యాటర్న్ సిమిలర్గా ఉండేవి అని మా బాబు చెప్పేవాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చిన ఈ షార్ట్ టర్మ్లో నేను బాగా నేర్చుకున్నాను. లారల్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాడు మా బాబు. అక్కడ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సిబిఎస్ఈవి షార్ట్ టర్మ్ ఒక 1 వీక్ అని ఇక్కడికి వచ్చాడు మా బాబు. కానీ ఆ 1 వీకే బాగా ప్లస్ అయింది మా బాబు. సో నేను ఎవరికైనా రిఫర్ చేసేది ఏంటంటే, షార్ట్ టర్మ్లో కూడా మంచి రిజల్ట్ ఇవ్వగల ఏదైనా ఇన్స్టిట్యూషన్ మన రాజమండ్రిలో ఉందంటే విజన్ అకాడమీ అని నేను గంటాపదంగా చెప్పగలను. నా పేరు బండి వెంకట నరసింహమూర్తి అండి, రాజమండ్రి. బి మోహిత్ వెంకట సాయికృష్ణ మా బాబు. రాజమండ్రి కూరగాయల హోల్సేల్ వర్తక సంఘం మెగా అభిమానులు మరియు జన సైనికుల ఆధ్వర్యంలో భారీ అన్నదానం జరిగింది. స్థానిక కూరగాయల మార్కెట్లో మెగా అభిమానులు మరియు జన సైనికులు హోల్సేల్ వర్క్ సంఘం ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుందా సుబ్బారావు, అర్లపల్లి శ్రీరామ్మూర్తి, బబ్లు, అండ సత్యనారాయణ అండ్ బ్రదర్స్, రావూరి బ్రదర్స్, సుందర నారాయణ, వెంట్రుపటి శ్రీనివాస్, ఎంఎస్ఆర్ శ్రీను, సుందర విశ్వేశ్వరరామ్, నాగిరెడ్డి సురేష్ మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ బ్యాగ్ బాబా దా వాటర్ బయట పట్టుకోండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన ఆయన సందర్భంగా మన వ్యాపారస్తులు అంతా కలిపి ఒక 1000 మందికి భోజనాలు అరేంజ్మెంట్ చేశాం. అందరికీ భోజనాలు పెడతాం. సెంట్రల్ విజయ మార్కెట్, కూరగాయల మార్కెట్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు. ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేద్దాం. డ్రైనేజీలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు. పందులు, కుక్కల సమస్యను పరిష్కరించాలి. ముంపు సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. నగరపాలక సంస్థ అధికారులతో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమావేశం. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్పై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఫైర్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.